జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా సౌదీ అరేబియా అదే విధంగా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ దేశాలకు చెక్ పెట్టే విధంగా మన మోడీ ప్రభుత్వం ఒక భారీ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకునేది ఇంతకు ఆ ఒప్పందం ఏంది ఎవరితో కుదుర్చుకున్నారనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా కుక్క తోక వంకర అన్నట్టుగా ఉండాది ఈ సౌదీ అరేబియా వ్యవహారం ఈ సౌదీ అరేబియా అనేది పేరుకు మాత్రం ముస్లిం దేశాలకు పెద్దన్న లాంటి దేశం అన్నమాట కానీ ఈ సౌదీ అరేబియా వ్యవహారం మాత్రం చాలా అంటే చాలా చండాలంగా ఉండాలి మొత్తానికి ఈ సౌదీ అరేబియా తన జిహాదీ మనస్తత్వాన్ని అయితే మరొకసారి బయటపెట్టింది తాను ఎంత మాత్రం కూడా గౌరవనీయమైనటువంటి దేశం కాదని తాను కూడా ఒక జిహాదీ దేశమేనని చెప్పేసి ఈ సౌదీ అరేబియా మరొకసారి అయితే నిరూపించుకునేది అందుకే పాకిస్తాన్తో ఒక దిక్కుమాలినటువంటి రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకునేది సరే ఇక విషయం లేకొస్తే పెహల్గామ్లో మన హిందువులపైన పాకిస్తాన్ తీవ్రవాదులు దాడులు నిర్వహించిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే ఈ దాడిలో అక్కడ ఉన్నటువంటి టూరిస్టులను వాళ్ళు హిందువులా కాదా అని చెప్పేసి వాళ్ళు ప్యాంట్లు ఇప్పి మరి వాళ్ళ ఆయాలను చెక్ చేసి చంపినారు అవునా కాదా ఈ దాడిలో మొత్తం 26 మంది చనిపోయినారు సరే ఈ పెహల్గామ్లో దాడి జరుగుతున్న సమయంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనలోనే ఉన్నారు నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉండగానే ఈ పెహల్గామ్ దాడి అయితే జరిగింది దీంతో మోడీ గారు వెంటనే హుటాహుటిన తన సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకుని మన దేశానికి అయితే రావాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ కూడా ఈ సౌదీ అరేబియా రాజుకైతే తెలుసా తెలీదా తెలుసు ఈ పెహల్గామ్ దాడి చేయించింది కూడా పాకిస్తాన్ అన్న విషయం ఈ సౌదీ రాజుకు అదేవిధంగా ఈ సౌదీ అరేబియా ప్రభుత్వానికి కూడా తెలుసు మరి అలాంటప్పుడు ఈ సౌదీ అరేబియా ఏం చేయాలా సరే ఈ పాకిస్తాన్ వచ్చేసి ఉగ్రవాద దేశం కదా మరి దాన్ని దూరం పెట్టాలి కదా అవునా కాదా పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలా పాకిస్తాన్కు సహాయం చేయడాన్ని కూడా నిలిపేయాల కానీ ఈ సౌదీ అరేబియా ఏం చేసింది ఏ మాత్రం సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మళ్ళీ అదే ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్తో రక్షణ ఒప్పందాలు చేసుకునేది రెండు దేశాలపైన ఏదైనా దాడి జరిగితే మరొక దేశం పైన దాడిగా పరిగణించబడతాదని చెప్పేసి ఒక షరతు కూడా పెట్టినారు అంటే ఇప్పుడు పోయి మనం పాకిస్తాన్ వంగదొక్కినాం అనుకో మెట్టుతో కొట్టి మూతిపళ్ళు రాలగొట్టాం అనుకో అంటే వాళ్ళ దృష్టిలో అది సౌదీ అరేబియా మీద కూడా దాడి చేసినట్టు ఒకవేళ సౌదీ అరేబియా మీద ఎవరైనా దాడి చేస్తారనుకో అది పాకిస్తాన్ మీద దాడి చేసినట్టు అంట ఈ కథలు చూడండి అంటే ఇక్కడ సౌదీ అరేబియా ఫీలింగ్ ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయి అణుబాంబులు ఉన్నాయి ఏదో విధంగా ఇప్పుడు ఈ పాకిస్తాన్ సైనిక పోయి సౌదీ అరేబియా కాపలా గాయచ్చు సౌదీ వాళ్ళు వచ్చి పాకిస్తాన్ కాపలా గాచారా సపోజ్ మనమే పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాము ఈ సౌదీలో ఉన్నటువంటి సైన్యం వచ్చేసి వీళ్ళ పక్కన నిలబడి మనతో యుద్ధం చేస్తుందా ఉండదు వీళ్ళు కూలోళ్ళ మాదిరిగా వీళ్ళు పోయి వాళ్ళ తరఫున యుద్ధం చేయాలా వాళ్ళ కోసం నిలబడాలా వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వాలా కావాలంటే ఏదో కుక్క కదా బిస్కెట్లు వేసినట్టు ఏమంటారా వాళ్ళు ఏదైనా వీళ్ళ దేశంలో పెట్టుబడులు పెట్టడమో వీళ్ళకి ఏదైనా నిధులు పాడు అందించడమో అంత మాత్రమే చేస్తారు కానీ వీళ్ళు బిల్డప్ చూడండి అది నెక్స్ట్ లెవెల్ సరే ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత సౌదీ అరేబియా ఈ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకునేది అర్థమైందా ఈ ఒప్పందం సౌదీ అరేబియాకు పాకిస్తాన్ అణు కవచాన్ని అయితే అందిస్తుందన్నమాట ఇందాక నేను చెప్పినా కదా వీళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అవి ఎటాటి అయినా కావచ్చు సరే ఆ పవర్ మాకు కూడా ఉంటుంది కదా అనేది వీళ్ళ ఆశ వీళ్ళ ఆలోచన సరే ప్రతిగా ఏంటంటే ఈ సౌదీ అరేబియా ఈ పాకిస్తాన్లో భారీగా పెట్టుబడులు పెడతాది ప్రస్తుతం సౌదీ అరేబియా ఈ పాకిస్తాన్ రైల్వేలు ఆరోగ్యం ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునేది అయితే ఈ సౌదీ అరేబియా అదేవిధంగా పాకిస్తాన్ మధ్యన జరిగినటువంటి ఈ ఒప్పందంలో మన భారతదేశం కీలకమైనటువంటి లింక్ అనమాట పాకిస్తాన్ భారతదేశం చాలా కాలంగా ఈ శత్రుత్వాన్ని అయితే కలిగి ఉన్నాయి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ కు డైరెక్ట్ గా వచ్చి మన దేశం మీద యుద్ధం ప్రకటించి యుద్ధం చేసే అంత సీలు గానీ అంత దమ్ము గానీ లేవు అంత సాహసం కూడా అది చేయలేదు కాబట్టి ఈ తీవ్రవాదాన్ని అడ్డం పెట్టుకొని ఏదో విధంగా మన దేశం పైన దాడులు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తానే ఉంటుంది అయితే మనం అంటే మన భారతదేశం వీటన్నింటిపైన చాలా సందర్భాల్లో మన ప్రతీకారం కూడా తీర్చుకున్నాం అనమాట ఇప్పటి వరకు సౌదీ అరేబియా భారత దాడులకు సంబంధించి తటస్థంగానే ఉంటా వచ్చింది కానీ భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఘర్షణలు తలెత్తినా కూడా సౌదీ అరేబియా రహస్యంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తానే ఉండాలి కానీ ఇప్పుడు ఓపెన్గానే ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్తో రక్షణ ఒప్పందాన్ని చేసుకొని పాకిస్తాన్తో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంది అంటే
నువ్వు నా ఓడివే కదా, సరే నువ్వు ఉగ్రవాది అయితే అప్పటికి నేనే వేరేనా, మనం పరంపరం ఉన్నట్టు వీళ్ళ ఒకరి చేతుల మీద ఒకరి చేతులు వేసుకొని తిరగసాగినారు. అంటే రేపు మన భారతదేశం పాకిస్తాన్ పైన కనుక దాడి చేస్తే ఆ యుద్ధంలో పాకిస్తాన్కు తోడుగా సౌదీ అరేబియా కూడా యుద్ధ రంగంలోకి దిగుతుంది అనమాట. కొడితే ఏముండదు, దెబ్బ కట్టే బొచ్చు ఎగిరిపోతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు. మీకు అంతగా భారత శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోవాలంటే కావాలంటే అదే పాకిస్తాన్ని అడగొచ్చు, భారత్ పెట్టుకుంటే ఏమవుతుంది అనేసి. తమాషా దొబ్బినా కానీ మూసుకొని ఏదో డీజిల్ ఆయిల్ పెట్రోల్ ఏదో అమ్ముకొని బతకుండా మీకెందుకు ఈ పోకండాలన్నీ కూడా. అంటే సరే వాళ్ళు వచ్చి గెలుతారు గిచ్చుతారు, మన వాళ్ళు ఏం ఊరికే ఉండరు, వంగన పెట్టే మింగు వదిలి పెడతారు. అప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి మా మీద యుద్ధం చేస్తావా, అంత సీన్ ఉందా నీక? ఒకసారి టచ్ చేస్తే తెలుస్తుంది. ఏంది అంతా కూడా ఆ తొకడాలు ఒప్పందాలు బొహడాలు చేష్టాలు ఇవన్నీ కూడా. అంటే ఈ లుచ్చా వెధవలు భారతదేశంలో ఏం చేసినా కూడా మనం చూస్తూ కూర్చోవాలనేది ఈ సౌదీ అరేబియా అభిమతంగా కనపడుతుంది. అవునా కాదా? అంటే వాళ్ళు ఏం చేసినా కూడా మనం గమ్మున ఉండాలనా? అయితే సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య ఈ రక్షణ ఒప్పందం కుదరడంతో భారతం మరో ఇస్లామిక్ దేశంతో మరో అతి పెద్ద ఒప్పందం అయితే చేసుకునింది. ఆ దేశమే యుఏఈ, అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అన్నమాట. అంటే భారతదేశంలో ఈ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ దేశం పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే పెట్టనున్నది. ముఖ్యంగా అంతరిక్షం అలాగే సముద్ర రంగాల్లో ఈ యుఏఈ దేశం భారత్లో $10 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలుస్తుంది. అందుకు ప్రతిగా ఏంటంటే మన భారత్ కూడా యుఏఈకు శక్తి అదేవిధంగా సాంకేతికతలను అయితే అందించనున్నది. అంతేకాకుండా యుఏఈకు భద్రత అదేవిధంగా రక్షణ రంగాల్లో మన భారతదేశం యుఏఈకి సహాయ సహకారాలు అయితే అందించున్నదన్నమాట. ఇక యుఏఈ విషయానికి వస్తే అంతరిక్ష అదేవిధంగా సముద్ర రంగాలలో యుఏఈ బలమైనటువంటి స్థానాన్ని అయితే కలిగి ఉన్నది. మధ్యప్రాచ్యంలో 100 కంటే ఎక్కువ అంతరిక్ష ప్రాజెక్టులు జరుగుతున్నటువంటి మొదటి దేశం అదే, ఏది యుఏఈ. అలాగే ఈ యుఏఈ కూడా మార్స్ మిషన్ పైన పనిచేస్తుంది. అదేవిధంగా దుబాయ్లోని జబెల్ ఆలీ ఓడరేవు అరబ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓడరేవు. అలాగే పర్షియన్ గల్ఫ్తో వాణిజ్యానికి ఈ యుఏఈ కూడా గణనీయమైనటువంటి సహకారిగా ఉంటుంది. అందుకే భారతదేశం ఇప్పుడు ఈ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ దేశంతో అతి భారీ ఒప్పందాలు చేసుకోనున్నది. అంతేకాకుండా ముడి చమురు విషయంలో కూడా మన భారత్ ఈ యుఏఈ దేశంతో చర్చలు జరుపుతూ ఉండడం ఇక్కడ విశేషం అన్నమాట. ఇక్కడ మరొక కీలక విషయం ఏంటో చెప్పనా, ఈ మధ్య కాలంలో ఈ సౌదీ అరేబియాకు అలాగే యుఏఈకు మధ్య కొన్ని అంతరాలు అయితే ఏర్పడినాయి. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు కూడా వచ్చినాయంట. అందుకే ఈ పరిస్థితిని భారత్ చక్కగా ఉపయోగించుకుంటా ఈ యుఏఈను దగ్గరకు తీస్తుంది. అది విషయం. సరే ఇది కూడా ముళ్ళే, ఆ ముళ్ళును తీయాలంటే ఈ ముళ్ళును వాడుతున్నాము, రేపు ఇదే గుచ్చుకుంటుందంటే ఇంకొక ముళ్ళును వాడతాం, అది మనకు తెలియదా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.